ఎర్లీ మార్నింగ్ సింహాచలం అయితే బయలుదేరిపోయామండి పెళ్ళికి. 6 o'clock కల్లా ఇంట్లోంచి రెడీ అయ్యి వచ్చాం అనమాట. 7:30కి ముహూర్తం అని చెప్పేసి. ఇదిగోండి కింద నుంచే మనసులోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని వేడుకుంటున్నాను. ఆ తర్వాత పెళ్ళికైతే అలా ముందుకు సాగిపోతూ ఉన్నాము. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మార్నింగ్ 3 o'clock అయితే లేచేసాం అనమాట. లేచి కాఫీ కలుపుకొని ఫస్ట్ తాగాలి. ఆ తర్వాత కొంచెం మత్తు వదిలితే నెక్స్ట్ మిగిలిన పనులు చేయాలని చెప్పేసి ఫస్ట్ కాఫీ అయితే పెట్టి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి నేను ఒక కప్ తీసేసుకున్నాను. ఇంకేంటి 3 o'clock లెగుద్దామని చెప్పేసి అనుకుంటే 3:10, 3:15 అయిపోయింది. బ్రషింగ్ అనేది చేసుకుని కాఫీ వరకు వచ్చేటప్పటికి 3:35 అయిపోయింది అనమాట టైం. ఇంకా ఫాస్ట్గా రష్ అయిపోవాలని చెప్పేసి త్వరగా కాఫీ అయితే తాగేస్తున్నాం ఇద్దరమున. మా ఆయన ఫాస్ట్గా తాగండి అంటే మెల్లిమెల్లిగా చేస్తుంటారు. అందుకే ఫస్ట్ నేను వెళ్ళి రెడీ అయిపోయాను అనమాట. అదేంటో ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంటుంది కదా టైం. ఇదిగో 4:10 అయింది. ఇంతలోపు నేను రెడీ అయ్యి వచ్చేసి వెళ్ళండి ముందు మీరు రెడీ అయ్యి రండి అంటే ఫస్ట్ వీడియో తీసుకుని వెళ్తా అంటున్నారు. తర్వాత ఇగోండి ఆయన రెడీ అయిపోతున్నారు అనమాట. పెళ్ళికొడుకు కన్నా మా హస్బెండ్ ఎక్కువ రెడీ అవుతూ ఉంటారు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే. ఆ తర్వాత సన్ స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేస్తారన్నమాట. ఎందుకు అంటే ఎండలో తిరుగుతాను కదా, ట్యాన్ అయిపోతానని చెప్పేసి ఫుల్ సన్ స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేస్తారు. అలా అప్లై చేయకపోవడం వల్ల ఫుల్ ఫేస్ అంతా ట్యాన్ పట్టేస్తుంది. మేము మాత్రం అంత టైం అనేది తీసుకుంటారు, నేను రెడీ అయితే మాత్రం అలా ఇబ్బంది పెడుతుంటాం అని అంటున్నారు అనమాట. ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము. ఇదిగోండి మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. టైం అయితే 5:30 అయిపోయింది. మా పిల్లలిద్దరిని రెడీ చేస్తాను. మంచి పిల్లలాగా ఇద్దరు పెద్దగా ఏడవలేదు. లేవగానే కొంచెం స్నానం చేయించేసి బిస్కెట్స్ అయితే ఇచ్చాను చేతికి, ఎక్కడ ఏడుస్తారో అని చెప్పేసి. మా హీరో గారు అయితే బండి మీద హీరో లెవెల్లో పోజులు ఇస్తున్నారు అనమాట. వీడియో తీస్తుంటే చూడండి ఎంత బాగా పోజ్ ఇస్తూ ఉంటాడంటే. మా సాన్విత్కి బయటికి వెళ్తున్నామంటే చాలా ఎక్కువ సరదా. పాపకు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ముందు కూర్చుంటాను. ఎర్లీ మార్నింగ్ సీన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఆకుకూరలు కొనుక్కునేవారు, పళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు అందరూ వచ్చేసారు. ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా అప్పటికి 6 అవ్వలేదన్నమాట. 4:45 అయింది. అయినా సరే రోడ్డు అంతా రష్గా ఉంది. ఇది మధురవాడ రోడ్ అనమాట. ఈ రోడ్లో మనమైతే ప్రయాణం చేసేస్తున్నాం అనమాట. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇంకా సన్ రైజింగ్ కూడా అవ్వలేదు కదా, అందుకే మాకు పెద్దగా ఇబ్బంది అవ్వలేదు బండి మీద. ఇంత త్వరగా వెళ్ళడం వల్ల అదే 7:30 దాటిందంటే ఎండ చాలా విపరీతంగా ఉంటుంది. పిల్లలతో వెళ్ళడం చాలా ఇబ్బంది. ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అవడం వల్ల మేము త్వరగా స్టార్ట్ అయిపోయామన్నమాట. అందుకే మంచిదైంది. ఇది వచ్చేసి కైలాసగిరి కొండ అనమాట. చూడండి ఆ త్రిశూలం చూడాలనేసి మొన్న మేము వెళ్ళాం కానీ కొంచెం బాగా లోపలికి ఉంటుంది అని అన్నారని పిల్లలు ఎత్తుకొని నడిచే ఓపిక లేక వెళ్ళలేదు. ఈసారి వెళ్ళి తప్పకుండా దర్శించుకోవాలి. 6 అడుగులు త్రిశూలం కొత్తగా పెట్టారంటండి. ఇది వచ్చేసి మేము హనుమంత్ వాగ్ దగ్గర క్రాస్ చేసేస్తున్నాము. సింహాచలం వెళ్ళే రోడ్డుకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి శ్రీ ఆంజనేయం మాకు స్వాగతం చెప్తున్నారు. శ్రీరామ రామ రామేతి రమే. ఇంక ఇప్పుడు అలా సింహాచలం వెళ్ళే రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అదే హనుమంత్ వాగ్ దగ్గర కట్ అయ్యి సింహాచలం వెళ్ళే స్టార్టింగ్ రోడ్ అనమాట ఇది. అలా వెళ్ళిపోతూ మార్నింగ్ని ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాము. కొంచెం బండి మీద వల్ల కొంచెం వీడియో తీయడం ఇబ్బంది అయితే అయింది. అండ్ 4 రోడ్స్ అయితే వాకింగ్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. అసలు ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ 4 రోడ్స్ వల్ల రోడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. దానికి డివైడర్స్ అయి ఫామ్ అయి చాలా నీట్గా ఉంటుంది అనమాట. నేను నా కొడుకు అయితే తెగ వీడియోలు తీసేసుకుంటున్నాము. వెనకాల కూర్చున్నాం కదా, అండ్ ముందైతే మా పాప ఉంది, తనకు తీయడానికి నాకు అవ్వట్లేదు. బండి పట్టుకోవాలి, ఒక చేత బాబుని పట్టుకోవాలి, ఫోన్ కూడా పట్టుకుంటూ వీడియో తీయాలి కదా. ఇగో మా పాపకి వీడియో తీద్దామంటే తెగ సిగ్గుపడిపోతుంది. హాయ్ చెప్పమని అంటుంటే వీడియో తీస్తున్నాను చూసి నవ్వేసుకొని సిగ్గుపడిపోతుంది. అలా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తానికైతే సింహాచలం దగ్గరలోంచి వచ్చామండి. ఇదిగోండి ఇవే తెలుసు కదా అందరికీ. ఈవే నుంచి కూడా మనం డైరెక్ట్గా వెహికల్స్తో కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. బస్సెస్ అవి కావాలంటే అడవారం దాటి సింహాచలం వెళ్ళాలి. కానీ కార్స్, బైక్స్ ఉన్న వాళ్ళు అయితే ఈవే నుంచే మనం డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ వే దగ్గరికి వచ్చేసాం మేము అప్పుడే. మార్నింగ్ వ్యూతో ఎంజాయ్ చేస్తూ అసలు 1.5 hour జర్నీ అనుకుంటున్నాను మధురవాడ నుంచి. 1 hour పైనే ఉంటుంది. అసలు మాకు ఏమీ అనిపించలేదు.
సూర్యుడు కూడా లేకపోవడం, ఈ మార్నింగ్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మేమైతే అలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక ఇప్పుడు అడవ్వరం అయితే వచ్చేసాం. సింహాచలం రోడ్ అయితే నేను మొన్నే చూసాను అనమాట. శుభ్రంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత ట్రాఫిక్ ఉండేదన్నమాట. అసలు చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉండేది. అసలు ఇప్పుడు అంతా రోడ్ ఎక్స్టెన్షన్ అయ్యి మొత్తం అన్ని చిన్న చిన్న షాప్స్ అవన్నీ తీసేయడం వల్ల ట్రాఫిక్ అయితే అస్సలు లేదండి. లేకపోతే ఇటువైపు నుంచి రావాలంటే చాలా ఇదనిపించేది మొత్తం. ఎక్కువ ట్రాఫిక్ హెవీగా ఉండేది ఇక్కడ. చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవాళ్ళం అన్నమాట. ఎప్పుడైనా వస్తే ట్రాఫిక్లో ఒక అరగంట సేపు వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మొత్తం రోడ్ అంతా బాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎందుకోండి అడవరం రోడ్ ఇదంతా మొత్తానికైతే వచ్చేసాం. కానీ మాకైతే హాల్ అయితే అస్సలు దొరకలేదన్నమాట. ఎక్కడ అనేసి మొత్తం గూగుల్ అంతా సెర్చ్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఎక్కడా కనిపించలేదు హాల్ మాత్రం. గూగుల్ సెర్చ్ చేస్తే ఎక్కడ తెలంగాణలో చూపిస్తుంది. మా హస్బెండ్ అయితే ఇప్పుడు నా వల్ల కాదు తెలంగాణ తీసుకెళ్ళడం ఆ హాల్ కోసం అని అంటున్నారు అనమాట. వెంటనే అయితే మా అక్కల అబ్బాయికి అయితే కాల్ చేస్తాను. చేయగానే తనైతే వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్పారనమాట హాల్ ఎక్కడో ఎలా వెళ్ళాలో. అలా ముందైతే అందరినీ అడుగుతూ ఇంకెవరు హాల్ పేరు తెలియదు అని చెప్పేసరికి అలా మేమైతే తనకు కాల్ చేసి హాల్ తెలుసుకొని అది ఎక్కడుందా అని అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా నా ఫేవరెట్ నా ఫ్రెండ్ అయిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ సింహాచలంకి అయితే వచ్చేసాము ఇప్పుడు. మొత్తానికైతే అలాగొకలా హాల్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. మా ఆయన వచ్చి పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి రూపా కళ్యాణ మండపం, ఇందులోకి అయితే వచ్చేసాం. పైన అయితే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మా ఆయన అయితే పార్కింగ్ కోసం మొత్తం తిరిగేస్తున్నాను అనమాట. ఎక్కడా పార్కింగ్ లేదు, నువ్వు వెళ్ళని చెప్పేసి నన్ను పంపించేశారు. వీళ్ళు మాత్రం పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ పార్కింగ్ చేయాలని చెప్పేసి. మా పాప ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయింది అనమాట. 5 o'clockకి 5:30 కల్లా లేపాను కదా, పాపం చిన్నపిల్లలు ఫుల్గా డల్ అయిపోయింది. ఇంతలోపు హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. తీరా హాల్ చూసి షాక్ అయిపోయాయి అనమాట. ఏంటి ఇలా ఉంది, అసలు ఈ హాలేనా మేము వచ్చింది, ఇదేమన్నా తేడా కొట్టిందని పంతులు గారు ఫోటోగ్రాఫర్ తప్ప ఎవ్వరూ లేరు. మొత్తం హాల్ అంతా 2-3 సార్లు తిరిగేసి అనమాట. మొత్తం మా వాళ్ళు ఎవరున్నారని పంతులు గారిని అడిగితే ఏమమ్మా నన్ను కమిటీ వాళ్ళు పెట్టారు, నాకేం తెలీదు అని అంటున్నారు. మా ఆయన వచ్చి అసలు మనం రైట్ వేకి వచ్చామా లేకపోతే అక్కడికేం తీసుకొచ్చావా అని అడుగుతున్నారు అనమాట. ఫోటోగ్రాఫర్ని అడుగుదామా అంటే వాళ్ళకి ఎవరేం తెలీదు, మొత్తం కమిటీ వాళ్ళే చూసుకుంటారని అంటే ఇంకేం చేయాలో తెలియక అటు ఇటు ఒక అరగంట సేపు తిరిగాము. తప్పంటే ఫస్ట్ మేము 10 నిమిషాల ముందు వచ్చాం అనమాట, అంతే. 10 minutes తర్వాత అయితే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు. ఇంట్లో ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పేసి నేను, నా కొడుకు, మా ఆయన, మా కూతురు మొత్తం 4 ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట మిర్రర్లోని. నేను హస్బెండ్ మా పిల్లలు అయితే ఫోటోలు దిగేసాం అనమాట కొంచెంసేపు. మిర్రర్ అయితే చాలా బాగా అనిపించింది. అందులోనే మొత్తం మిర్రర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత హాల్ అంతా ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగి చూసాం. బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్స్ ఇచ్చారనమాట. హాల్ అయితే తక్కువ మంది పెళ్ళి చేసుకోవడానికి అయితే వర్త్, ఏసీ కూడా ఉందన్నమాట. అండ్ ఫుడ్ అది మనం బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది. అండ్ పంతులు గారిని, కెమెరామ్యాన్ని, వీడియోగ్రాఫర్ని అందరూ వీళ్ళే ఇస్తారు. మా పాప మా ఆయన అయితే కూర్చుని పోయారు, కానీ మా అబ్బాయి మాత్రం బయటికి వెళ్దామని చెప్పేసి అటు ఇటు తిరిగేస్తున్నాడు అనమాట. ఊరికన్నా అల్లరి అయితే స్టార్ట్ చేస్తారు మా పిల్లలిద్దరు. ఇదిగోండి ఎక్కడ అస్సలు కామ్గా ఉండరు కదా, ఇద్దరు ఒకేసారి గోల్ చేస్తుంటారు. ఇద్దరు చిన్నోళ్ళు కాబట్టి అక్కడ పంతుల దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ తీసేస్తారని చెప్పేసి నేను టెన్షన్ పడుతూ ఉంటే మా హస్బెండ్ మాత్రం ఫోన్ తీసుకొని ఆడుకుంటున్నారు. అమ్మ పదమ్మ బయటికి వెళ్దామంటే మా పాప ఊరిక గోల్ చేయడం మొదలుపెట్టింది. అందుకే 2 బిస్కెట్స్ చేతిలో పెట్టాను. ఇంక మా హస్బెండ్ అయితే ఫోన్తో ఆడుకోవడం మొదలు పెట్టేశారు. నా వల్ల కాదు, ఇప్పటివరకు డ్రైవింగ్ చేశాను, ఇంక నువ్వే చూసుకొని వేస్తున్నారు. పాప అయితే బయటికి వెళ్ళిపోతాం బాగా గోల్ చేసింది. మా అబ్బాయి అయితే బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు కూడా. ఇంక నువ్వు తీసుకెళ్ళవు, నేనే వెళ్ళిపోతాను అనేసి వాడే వెళ్ళిపోతున్నాడు అనమాట ఒక్కడే బయటికి. నేనైతే కొంచెంసేపు పంతులు గారికి వీడియో తీద్దామని వెయిట్ చేస్తుంటే ఇక వాడైతే పరిగెట్టేస్తున్నాడు, నువ్వు రావద్దు నేను వెళ్ళిపోతాను. ఇంకంతే ఆ వీడియో అక్కడితో ఆపేసి నేను వాడు వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టాను. పెళ్లి కూతురు వాళ్ళు అయితే బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ వచ్చేసి చుట్టాలందరూ, రూమ్లో అమ్మాయి రెడీ అవుతుంది కదా అందుకని చుట్టాలందరూ బయట వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇవిడ మా చుట్టాలు, ఆవిడ వచ్చేసారు. అండ్ ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేసారు అన్నమాట.
అండ్ ఇంకా పెళ్లి సందడి అయితే మొదలైపోయింది. ఈయన వచ్చేసి హాల్ కోసం అన్నీ చూసుకుంటున్నారు అనమాట. మేనేజర్ అనుకుంటా, ప్రతిదీ ఈయన్నే అడిగేవాళ్ళన్నమాట. ఇదిగోండి ఈవిడ మా అక్క, పెళ్ళికొడుకు తల్లి. అండ్ మా బావగారు, పెళ్ళికొడుకు అయితే రూమ్లో ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు. ఈవిడ పంతులు గారికి కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు అనమాట రూమ్లోకి. పంతులు గారికి మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఇవ్వాల్సిన మెట్టలు పుస్తలు అన్నీ ఇచ్చేస్తే ఆయనే మిగిలినవన్నీ చూసుకుంటారు. ఆఫ్టర్ లాంగ్ టైం మా ఆయన మా బావగారు కలిశారు. వాళ్ళు వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటున్నారు అనమాట. అండ్ ఇగో ఇది పెళ్ళికూతురు రూమ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ పెళ్ళికూతురుని బ్యూటీషియన్స్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఇద్దరు బ్యూటీషియన్స్ వచ్చారనమాట. వాళ్ళైతే నీట్గా రెడీ చేసేస్తున్నారు అనమాట పెళ్ళికూతుర్ని. టైం అయిపోతుంది, త్వరగా చేయండి అంటే ఆవిడ వచ్చి చాలా లేట్గా చేస్తుంది అనమాట మేకప్. ఆల్రెడీ 7:20 అయిపోయింది. 7:30కే ముహూర్తం చెప్తుంటే ఆవిడ వచ్చి చాలా మెల్లగా చేస్తున్నారు. అండ్ నేను వీడియో తీస్తుంటే ఇబ్బంది పడుతున్నాను అనమాట, యూట్యూబ్ ఛానల్ అనేసి. అందువల్ల నేను ఎక్కువగా వీడియో తీయలేదు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయాను అనమాట. పెళ్లి కూతురు ఫేస్ నేను కూడా చూడలేదు ఇప్పటివరకన్నా. పెళ్లి టైంలో చూడొచ్చు అని చెప్పేసి, తను కూడా మేకప్ అవుతుంది కదా, ఇంకెందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచే వీడియో మొత్తం తీసేసుకున్నాను. కొంతసేపు రూమ్ కూడా వీడియో తీసాను. ఎవరైనా స్టేయింగ్కి అయితే చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. ఎవరైనా నార్మల్గా సింహాచలం వచ్చి స్టే చేయాలంటే చేయొచ్చు అనమాట. రూమ్స్ అవి కూడా సూపర్గా ఉన్నాయి. వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా దూరం నుంచి వచ్చి సింహాచలంలో ఉండిపోయామో అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లాడ్జ్ ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇగో ఇక్కడ పెళ్ళికొడుకుని అయితే రెడీ చేసేస్తున్నారు అనమాట. ఆ వీడియో కూడా నేను తీసేసాను. నా చేతిలో నా కొడుకు ఉండడం వల్ల నేను పారాయణ పెడదామంటున్నాను కానీ పెట్టలేకపోయాను. మా పిల్లల్ని కంట్రోల్ చేసుకోవడానికి సరిపోయింది పెళ్ళి మొత్తం. ఇంకో చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకెందుకు అలాగే ఖాళీగా ఉన్నానని చెప్పి వీడియో తీసుకుంటున్నాను అనమాట. మార్నింగే లేపేయడం వల్ల వాళ్ళు నాకు అస్సలు సహకరించలేదు, బాగా ఇబ్బంది పెట్టారు. ఈవిడ ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇక్కడ క్యాప్చర్ అయ్యారు. పెళ్ళంతా అస్సలు నేను తీయలేకపోయాను అనమాట. ఒక్క ఈ వీడియో మాత్రమే నేను తీయగలిగాను. ఇంకంతా మొత్తం ఎక్కువగా ఈవిడ మా వదిన గారు అండ్ మా మేనల్లుడు. మ్యాక్సిమం బ్యాక్ సైడ్ నుంచి వీడియో మొత్తం తీసాను. ఫ్రంట్ సైడ్ నుంచి తీయడానికి కూడా ఖాళీ లేదు. మా హస్బెండ్ అయితే ఒక మూలకెళ్ళిపోయి శుభ్రంగా హ్యాపీగా ఫోన్లో ఆడేసుకుంటున్నారు అనమాట. పెళ్ళి మొత్తం బ్యాక్ సైడ్ వచ్చి తీసాను. ముందుకు అస్సలు వెళ్ళడం ఖాళీ లేదు. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. పెళ్ళికూతురు గాలాలు స్టార్టింగ్లో బాగా నించుండిపోయారు. ఇక ఈవిడొచ్చి అందరికి అక్షింతలు ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంకా ఆవిడొచ్చి పువ్వులు కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూర్చున్నాం మేము అందరం. ముందంతా వేరే వాళ్ళు కూర్చున్నారు. మా అబ్బాయి మా ఆయన అయితే ఫుల్గా ఆడేసుకుంటున్నారు. ఇదిగోండి మా పాప కూడా అందులో వెళ్ళి జాయిన్ అయిపోయింది. వీళ్ళు కంట్రోల్ చేసేటప్పటికి డే మొత్తం గడిచిపోయింది. సరిగ్గా అసలు పెళ్ళి వీడియో కూడా తీసుకోలేకపోయాను నేను. సరే ఏదైతే అదేందని కనిపించిన వరకు బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసాను. తాళి కట్టేటప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా నేను అస్సలు వీడియో తీయలేకపోయాను. ఇదిగోండి అక్షంతలు అయితే వేసి మేము వెళ్ళి ఫోటో అయితే దిగేసాము. కొంచెం వీడియో ఎలాగైనా తీద్దామని ముందుకు వెళ్ళా సరే అస్సలు క్యాప్చర్ చేయలేకపోయాను. మా హస్బెండ్ కూడా నేను చేస్తూ ఉండు అంటే ఇగోండి అబ్బాయిని మాత్రమే తీయగలిగాం. ముందున ముత్తైదులు చాలామంది నుంచి ఉన్నారన్నమాట. అస్సలు క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. వీలైనంతవరకు మ్యాక్సిమం తీసాము, తీయలేకపోయాము. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరం కలిసి పెళ్ళైపోగానే చాలా వరకు అందరూ సింహాచలం వెళ్ళారు. కొంతమంది మాత్రం అలాగే హాల్లోనే అలాగే ఏసీ ఉంది కదా కూర్చొని హ్యాపీగా కొంతసేపు మాట్లాడుకున్నాం. మధ్య మధ్యలో మా పిల్లలు అయితే ఇబ్బంది పెట్టారు. నిద్ర మెలకువ స్థితిలో ఉండి ఏడ్చారన్నమాట బాగా. మార్నింగే లేచారు కదా, అందువల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలు కదా. ఎలా అయితే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్లో అయితే మేము పాల్గొన్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇగో పక్క అవుతూ ఉంటే మా పిల్లలు ఊరికి ఆకలి అని గోల చేయడం మొదలు పెట్టేశారు. వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఎలాగోకలాగా కొంతసేపు అయితే వెయిట్ చేసి ఆ తర్వాత అయితే మేము టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి మ్యాక్సిమం ట్రై చేసాం కానీ అవ్వలేదు. ఇగో చదివింపులు అయితే మొదలైపోయాయి. అబ్బాయికి అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమేమి చదివిస్తున్నారో, పెళ్ళికొడుకు వాళ్ళ మామగారు పెళ్ళికూతురు వాళ్ళ అత్తగారు ఏమేమి చదివిస్తున్నారో అన్నీ చూపిస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ అయితే మా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఆటలు మొదలు పెట్టేశారు. అటు ఇటు కవర్ చేసుకోవడం నా పని అయిపోయింది. వేరే పిల్లలు అందరితో కలిపి వీళ్ళు ఆడుకుంటున్నారు. అందరికన్నా వీళ్ళే కొంచెం చిన్నవాళ్ళు. ఫంక్షన్లో ఉన్న పువ్వులు అన్నీ తీసేస్తే ఒక కమిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. అండ్ ఇదిగోండి పెళ్ళి అయిపోయాక అందరూ ఖాళీగా కూర్చొని వసలాడుకున్నారు. ఇవిడ మా మేనత్త అండ్ మా అన్నయ్య.
అండ్ అందరూ కలిసి మొత్తం చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ చేయడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక మాత్రం చాలా నీరసం పడిపోయామన్నమాట. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఫుడ్ అయితే బయట ఎక్కడ తినరు కాబట్టి వీళ్ళకి ఇంటికి వచ్చాకే ఫుడ్ ఇవ్వాలి. ఫైనల్గా ఇక్కడ పెళ్ళికూతురు అయితే కనిపించింది. నేను మీ చిన్నత్తగారు నన్ను పరిచయం చేసుకుని వీడియో అయితే